India's premier university lo BTech 100% placements, 100% education loan only in Karnavati University, Ahmedabad. అతడు 25 ఏళ్ల పొలిటికల్ సైన్స్ విద్యార్థి. హనీ ట్రాప్ ఉచ్చులో చిక్కుకున్నాడు. దేశానికి సంబంధించిన సున్నిత సమాచారాన్ని ఐఎస్ఐ ఏజెంట్లతో పంచుకున్నాడు. చివరికి గూఢచర్యం కేసులో అరెస్ట్ అయి కటకటాల పాలయ్యాడు. ఆ గూఢచారే దేవేందర్ సింగ్ ధిల్లాన్. చదువుకునే వయస్సులో దారి తప్పాడు. ఐఎస్ఐ ఏజెంట్ల వలలో పడ్డాడు. అసలు దేవేందర్ సింగ్ పోలీసులకు ఎలా దొరికాడు? దర్యాప్తులో ఏం తేలింది? ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత గూఢచర్య కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై దేశవ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 3 రోజుల్లోనే దేశవ్యాప్తంగా పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై సుమారు 12 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో పంజాబ్లోని పటియాలాలోని ఖల్సా కళాశాలకు చెందిన 25 ఏళ్ల పొలిటికల్ సైన్స్ విద్యార్థి దేవేందర్ సింగ్ కూడా ఉన్నాడు. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై హర్యానాలోని కైతాల్లో అరెస్టు చేశారు. పటియాలా సైనిక కంటోన్మెంట్ చిత్రాలతో సహా సున్నితమైన సమాచారాన్ని అతను ఐఎస్ఐ ఏజెంట్లతో పంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. మే 11న దేవేంద్ర వద్ద ఆయుధాలకు లైసెన్స్ లేకపోయినా పిస్టల్స్, తుపాకులతో ఉన్న చిత్రాలను ఫేస్బుక్ లో షేర్ చేశాడని గుహ్లా పోలీస్ స్టేషన్ లో ఒక సెక్యూరిటీ ఏజెంట్ ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మే 13న దేవేంద్రను అదుపులోకి తీసుకుని 2 రోజుల రిమాండ్ పై విచారణ ప్రారంభించారు. దర్యాప్తులో అతని మొబైల్ ఫోన్ నుండి పాకిస్తాన్ కు సున్నితమైన సమాచారాన్ని పంపినట్లు ఆధారాలు లభించాయి. ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు. ఇక అరెస్ట్ సమయంలో దేవేందర్ సింగ్ ఫేస్బుక్ లో పిస్టల్స్, తుపాకుల ఫోటోలను అప్లోడ్ చేశాడని ఆరోపణలున్నాయి. విచారణలో అతను గతేడాది నవంబర్లో పాకిస్తాన్ను సందర్శించినట్లు తేలింది. ఇక మరోవైపు దేవేందర్ సింగ్ ధిల్లాన్ దర్యాప్తులో కీలక విషయాలు బయటకొచ్చాయి. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కి చెందిన 4 పురుషులు, ఒక మహిళ హనీ ట్రాప్ తో దేవేందర్ సింగ్ గూఢచర్యం ముచ్చులో ఇరుక్కున్నాడు. పాకిస్తాన్ ఐఎస్ఐ మహిళా ఏజెంట్ చాలా మంది యువతను హనీ ట్రాప్ లో దించుతూ గూఢచర్యానికి ఉసిగొల్పుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో హనీ ట్రాప్ కి పాల్పడుతున్న అమ్మాయి గురించి తెలుసుకోవడానికి భారత దర్యాప్తు నిఘా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. దేవేందర్ సింగ్ నివాసంలో సోదాలు నిర్వహించిన పోలీసులు 300 GB డేటా ఉన్న 2 డిజిటల్ డివైస్లను స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పటియాలా కంటోన్మెంట్ వద్ద ఉన్న వీడియోను పాక్ ఏజెంట్లకు పంపినట్లు అంగీకరించాడు దేవేందర్ సింగ్. అతని బ్యాంకు ఖాతాలను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు. గతేడాది నవంబర్ నెలలో దేవేంద్ర సింగ్ ధిల్లాన్ 3000 మందితో కలిసి కర్తార్పూర్ కారిడార్ కు వెళ్లాడు. అందులో దాదాపు 125 మంది హర్యానాకు చెందిన వారున్నారు. వాఘా సరిహద్దు చేరుకున్నప్పుడు విక్కీ అనే పాకిస్తానీ పౌరుణ్ణి కలిశాడు. అతడు పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నాడని దేవేందర్ కు తెలియదు. విక్కీ దేవేందర్ కు సహాయం చేశాడు. కర్తార్పూర్ ఆలయంలో పూజ చేయించాడు. అక్కడి నుంచి లాహోర్ వెళ్లారు. అక్కడ విక్కీ దేవేందర్ కు అర్సలాన్ అనే వ్యక్తికి పరిచయం చేశాడు. అక్కడి నుండి ఒక హోటల్లో విక్కీ, అర్సలాన్, మరో మహిళ స్నేహితురాలు కలిశారు. ఒకరి నంబర్లు ఒకరు మార్చుకున్నారు. షాపింగ్ కు వెళ్లారు. ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా దేవేందర్ తీసుకున్నాడు. అయితే భారతదేశానికి తిరిగొచ్చాక దేవేందర్ ను ఆమె బ్లాక్ చేసింది. అయితే QR కోడ్ ఉన్న భారతీయ ఫోన్ నంబర్ కు 1500 డిపాజిట్ చేయమని దేవేందర్ ను అడిగాడు విక్కీ. అది పేదవాడికి సహాయపడుతుందని చెప్పాడు. విక్కీ పంపిన ఇండియన్ QR నంబర్ కి 1500 డబ్బును దేవేందర్ పంపాడు. ఆ తర్వాత విక్కీ ద్వారా దేవేంద్ర తన పరిచయస్తులను కర్తార్పూర్ సాహిబ్ లో పూజలు చేయమని కోరాడు. ఆ తర్వాత దేవేందర్ ద్వారా ఇండియన్ సిమ్ కార్డ్ తీసుకున్నాడు విక్కీ. ఈ నేపథ్యంలోనే భద్రతా సంస్థలు ఆ భారతీయ సిమ్ నంబర్ ను దర్యాప్తు చేస్తున్నాయి. నంబర్ ను ఎవరు ఉపయోగిస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.